ఏకంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలోని ఒక సారంగరావుపల్లి అనే ఒక గ్రామ పంచాయతీ నుంచి ఇటీవల కాలేజ్ సర్పంచ్లు పదవి కాలం ముగిసిందో అక్కడ మాజీ సర్పంచ్గా ప్రస్తుతం రమేష్ ఉన్నాడు. ఒకసారి సమస్య చెప్పేందుకు వచ్చిందట. కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఇలాకా నుంచి సమస్య వచ్చిందంటే చాలా పెద్ద ఒక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఏమిటి డెఫినెట్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీకున్న సమస్య ఏంటి, ఏం చెప్పాలని వచ్చారు ప్రజావానికి? ఎందుకంటే ముఖ్యమంత్రి మీ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఆ మండలానికి సంబంధించి, లేకపోతే మన కోసిగిలో కూడా మీటింగ్ జరిగింది మీ మండలానికి సంబంధించి. సో అక్కడ సమస్య కాస్త ఈరోజు వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే ఎటువంటి సమస్యలు వచ్చారు మీరు ఇక్కడికి? సార్ మేము ఇక్కడ మాది గ్రామ పంచాయతీ భవన నిర్మాణం గురించి సమస్య ఉంది. ఎందుకంటే మేము గత ప్రభుత్వంలో 3/4/2023 రోజు గ్రామసభ పెట్టి తీర్మానం చేసినాము. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం పోయిన ప్రభుత్వంలో తీర్మానం చేసినాము. దానికి సంబంధించిన సర్వే నెంబర్ 28లోని గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని గ్రామసభ ఆమోదంతో తీర్మానం చేసి పని కూడా ప్రారంభించినాము. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభం చేసినాము. చేసినా కూడా మాకు అక్కడ గ్రామ పంచాయతీ భవనం స్లాబ్ లెవెల్ వరకు పూర్తి 10 లక్షల పెట్టుబడి పెట్టి పూర్తి చేసినాము. దానికి ఏమో కొంతమంది 97% ఎస్టీ జనాభా ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉండే స్థలం చూసి తీర్మానం చేసి బిల్డింగ్ కట్టినాము, గ్రామ పంచాయతీ భవనం కట్టినాము. అయితే కొంతమంది 3% మాత్రమే అదర్ క్యాస్ట్ ఉంటారు. వాళ్ళు నా మీద నువ్వు చేసిన నడవదు, మేము అణగారిన వర్గాలని చెప్పి, ఎస్టీ కులం అని చెప్పి, మీరు చేసింది నడవదని చెప్పి కొంతమంది ఎవరు లీడర్స్ అంటే కొంతమంది విలేజ్లో ఉంటారు. గ్రూప్ లాగా ఫామ్ అయినరు ఇంతకుముందు. ఇప్పుడు మొన్న ఒక 4 రోజు ఎలక్షన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతకుముందు మేము 20 కేశవులు మాజీ ఎంపీటీసీ ఆయన, అంటే టీడీపీ హయాంలో చేసిండు ఎంపీటీసీ, ఇప్పుడు కాదు. ఇప్పుడు మొన్న 10 సంవత్సరాల వరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగించిండు. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ కోసము 5 రోజులు ఎలక్షన్ ఉన్నప్పుడు 5 రోజులు ఓటు వేసేది ఉన్నందు టైంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో లేదు మాజీ ఎంపీటీసీ ఆయన 15 సంవత్సరాల కిందట చేశారు. ఇప్పుడు మీ కాలకున్న ఇష్యూ ఏంటిది? మీరు కేటాయించే స్థలం కాకుండా ఇంకో తీర్మానం మారుస్తున్నారు. తీర్మానం మారట్లేదు, కానీ వాళ్ళ పిఆర్ఐ అంజిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, అధికారి ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, వాళ్ళు క్యాస్ట్ పరంగా పోయి అక్రమంగా గ్రామ పంచాయతీ నుంచి అది అక్రమ నిర్మాణం మేము 3 నోటీసులు ఇచ్చినా ఆయన ఇప్పుడు నా పదవి కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వర్క్ ఐడి క్రియేట్ చేసి దాని మీద వాళ్ళ దగ్గర డబ్బులు లంచం తీసుకొని బిల్లులు క్రియేట్ చేయడానికే చెల్లుబాటు, నేను చేసింది చెల్లుబాటు కాదని పిఆర్ఐ గారు చేస్తున్నారు. సో మీ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా? మీ ముఖ్యమంత్రి మన కోస్గి మండలం కూడా సమకూర్చండి కదా, గారి దృష్టికి తీసుకుపోయినాము. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి దృష్టికి అక్కడ నుంచి ఉంది. అక్కడ నుంచి ఎమ్మెల్యే ఏమనలేదు అంటే అక్కడే అయితే తీర్మానం చేసిన దగ్గరనే అవుతుంది. ఈ రోజు అంటే 10 రోజులు చేద్దాం అని చెప్పి కొన్ని ఎలక్షన్ వరకు తీసుకొచ్చిండ్రు. ఎలక్షన్ వరకు వచ్చింది. ఎలక్షన్ వరకు వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ పడ్డది. అప్పుడు నాకు ఎవరు పట్టించుకోలేరు, ఆ కక్షతో పట్టించుకోలేరు. కాబట్టి నేను కలెక్టర్ నారాయణపేట జిల్లా కలెక్టర్ గారికి లెటర్లు పెట్టిన, అక్కడ కూడా మాకు ఏం రెస్పాన్స్ రాలేదు అక్కడ నుంచి. సో ముఖ్యమంత్రి ఇలాకా ఇట్లా సమస్య వస్తుందని అంటే మరి బిల్లు శాంక్షన్ అయితే అంటారు. ఇప్పుడు మీరు బిల్లు శాంక్షన్ కావట్లేదు, పాత దానికి కట్టిన దానికి తీర్మానం కాస్త అది పక్కకు పెట్టబడుతుందని అంటున్నారు కదా. సో ముఖ్యమంత్రి ఇలాకా సమస్యలు అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సమస్యలు ఉన్నాయనుకోవాలి? అంటే ఇప్పుడు చాలామంది సర్పంచ్లు వాళ్ళు 2 సంవత్సరాల నుంచి సరిగా బిల్లులు లేక అకౌంట్ ఎస్టోను ఫ్రీజింగ్ పెట్టి చేసిన దానికి బిల్లులు లేక మెయింటెనెన్స్ కూడా సరిగా బిల్లులు రాకపోయేది, పోయిన ప్రభుత్వంలో రాకపోయేది. చాలా మొత్తం నిధులన్నీ కొడంగల్కే మరలిపోతున్నాయి, కొత్త భవనాలు వస్తున్నాయి, యుద్ధ ప్రాతిపాదికన ఇవన్నీ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొడంగల్ అభివృద్ధి జరుగుతుంది అయిపోయినా? కొడంగల్ అంటే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొడంగల్కి సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏంటంటే ఇప్పుడు మెడికల్ కాలేజీ, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత కానీ ఇప్పుడు తెలంగాణ మోడల్ స్కూల్స్ కానీ, తర్వాత ఇప్పుడు ఏంటంటే పశువుల డాక్టర్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇవన్నీ ఇప్పుడు శంకుస్థాపనలు మొన్న ముఖ్యమంత్రి వారు సీఎం మాకేం లేదు. మా గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన స్థలంలోనికి అది ఎస్టీ కేటాయించిన పడిన గ్రామ పంచాయతీ భవనం కాబట్టి వాళ్లకు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి మాకు తీర్మానం చేసిన స్థలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే గ్రామ పంచాయతీ భవనం కట్టినాము. దాన్నే ఫైనల్ చేసి దానికి బిల్లులు మంజూరు చేయాలని మేము కోరుకుంటున్నాం.